హైదరాబాద్ తీసుకోమని అని రాసింది ఆమె చెప్పింది. ఎందుకంటే పేషెంట్ ముందు కూడా హాస్పిటల్లో డాక్టర్లు మాట్లాడుకుంటే ఆమె విన్నది. ఇవి సార్ మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము. దీన్ని రిటర్న్ టెస్ట్ డాక్యుమెంట్ కూడా మేము చేపిస్తాం సార్. అది కూడా చేపిస్తాం. సీసీ కెమెరాలో కూడా ఉన్నాయి సార్. అన్ని రికార్డ్ అయింది. ఒకసారి మీడియాస్ వెళ్ళిపోయిందంటే పోలీస్ వ్యవస్థ నుండి ఆ ఒక్క సీసీ కెమెరా తెప్పించే ప్రయత్నం చేయండి అంతే. ఆ సీసీ కెమెరాలో కనీసం ఊళ్ళాటన వ్యక్తి కాలేజ్ అన్న మాట్లాడచ్చు. వాడికి డబ్బులే ముఖ్యం. అంటే మీరు ఒక్కసారి వాడి ఖచ్చితంగా యాక్షన్ మాట సార్. కలెక్టర్ రావాలి. నేను ఒకటే మేము ఆవేదన కోరుకున్నాము. మీరు అర్థం చేసుకున్నాం. మా ఆవేదన మేము యాక్సెస్
వాణి అనే పేషెంట్ డెత్ గురించి చిన్న ప్రాబ్లం జరిగింది ఇక్కడ హాస్పిటల్లో. ఆ కేసు విషయాలు ఏంటంటే ఆ పేషెంట్కి నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ విత్ పయోనెఫ్రోసిస్. ఆ పేషెంట్ని విద్యాధర్ డాక్టర్ వాళ్ళ హాస్పిటల్లో చూశారు. చూసిన తర్వాత ఇన్సూరెన్స్ ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేశారు. ఎందుకంటే సార్ ఇక్కడ కూడా కన్సల్టెంట్. అంతేకాకుండా అది రైట్ కిడ్నీ ఆపరేషన్ కాబట్టి చాలా డిఫికల్ట్ ఆపరేషన్. దాని గురించి హైదరాబాద్ నుండి ఎక్స్పర్ట్ డాక్టర్ని తీసుకొచ్చి చేశారు. ఇద్దరు కలిసి చేశారు. 11వ తారీఖున అడ్మిట్ అయితే 12న ఆపరేషన్ అయింది. 14వ తారీఖున పేషెంట్ ఆపరేషన్ ఇంకా 2 days వరకు పేషెంట్ బాగానే ఉంది. నీళ్ళు గిరా తీసుకుంటే లేచి నడుచుకుని కూర్చుండి. కానీ తర్వాత 2 రోజుల తర్వాత పేషెంట్కి కొంచెం మళ్ళీ నొప్పి అని అంటే కావాల్సిన అన్ని పరీక్షలు చేసి మళ్ళీ ఏమైనా లోపల ప్రాబ్లం ఏమని చెప్పి ఆపరేషన్ కూడా చేశారు. స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి చేశారు. తర్వాత పేషెంట్ కండిషన్ కొంచెం బ్యాడ్ అయిన తర్వాత ఏదైతే మనకు ఎక్కువ లాంటి మెషిన్స్ అవసరం పడితే అనే ఉద్దేశానికి హైదరాబాద్కి వెళ్తానని చెప్పి అడిగిన దానికి వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇదంతా డిలే చేశారు. ఆ డిలే అయిన క్రమంలో తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత నిన్న పేషెంట్ డెత్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి వాళ్ళు గొడవ చేయడం జరిగింది. మిగిలిన డీటెయిల్స్ అన్నప్పుడు మన కటాక్స్ కూడా చెప్తారు. వాణి అన్న పేషెంట్ 11వ తారీఖు నాడు సంరక్ష హాస్పిటల్లో కిడ్నీ జబ్బుతోటి అడ్మిట్ కావడం జరిగింది. 12వ తారీఖు నాడు ఆమెకు సర్జరీ జరగడం జరిగింది. 2-3 రోజుల తర్వాత ఆమె మంచిగా ఉన్నది. తర్వాత నడిచింది, పాలు తాగింది. తర్వాత ఆమెకు కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయి. తర్వాత గురువారం రోజు మళ్ళీ సెకండ్ ఆపరేషన్ జరిగింది. ఆ హాస్పిటల్ 2వ ఆపరేషన్ తర్వాత కూడా ఆమె కోలుకున్నది. తర్వాత మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తే హైదరాబాద్కు ఎక్మో లాంటి పరికరాలు ఉన్నాయి. వరంగల్ మొత్తంలో ఎక్కడా లేదని హైదరాబాద్కు మెరుగైన సదుపాయాలు ఉన్నాయని పంపించడం జరిగింది. ఆపరేషన్ విషయంలో కానీ ఎక్కడ కానీ సంరక్ష హాస్పిటల్లో ఎటువంటి వైద్య లోపము నిర్లక్ష్యం కానీ జరగలేదు. వాళ్ళు ఇక్కడ 14 రోజులు ఉన్నారు. హైదరాబాద్కు పోయిన శుక్రవారం నాడు పంపించడం జరిగింది. 2 రోజులు వాళ్ళు పోము అన్న తర్వాత మళ్ళీ శుక్రవారం నాడు వెళ్తే వారం రోజులు హైదరాబాదు హైటెక్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది. దురదృష్టవశాత్తు దురదృష్ట సంఘటనే ఆమె చనిపోవడం అందరికీ బాధాకరమే. కానీ ఆమెకు ఉన్నటువంటి జబ్బు అట్లాంటిది. తర్వాత కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయి. ఆమెకు ఆ కిడ్నీ జబ్బు అన్నది 10 సంవత్సరాల నుండి ఉన్నది. ఇక్కడ వైద్య లోపం ఎటువంటి వైద్య లోపం జరగలేదు. మేము వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. కేవలం ఇన్సూరెన్స్ పైసలు మాత్రమే. ఆ ఇన్సూరెన్స్ పైసలు కూడా మనకు 90 రోజుల తర్వాత వస్తుంది. అయినా కూడా మేము మానవతా దృక్పథం తర్వాత వాళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళని ఇక్కడ మంచి వైద్యం చేశాము. కాకపోతే కొందరు కావాలని కొంతమంది ఇది చేసి దాన్ని పెద్దగా చేసి కానీ ఇట్లా అంటే వైద్య సేవలు ఎవరికి చేయలేము. కాంప్లికేషన్స్ కానీ ప్రతిదీ కానీ కంపల్సరీ ఉంటుంది. ఎవరు ఏ డాక్టర్ కానీ ఏ హాస్పిటల్ కానీ పేషెంట్ చనిపోవాలి, బాధపడాలి, ఆ కుటుంబం బాధపడాలని ఉండదు. మాకు ఈ జరిగినది దురదృష్ట సంఘటన. మేము కూడా వాళ్ళకి సంతాపం తెలియజేస్తాను. కానీ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవల లోపం అంటూ జరగలేదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చేసుకొని ఉన్న వరంగల్లో ఉన్న ఏకైక పెద్ద సంరక్ష హాస్పిటల్ అందరూ రక్షించుకోవాలి. ఎవరైనా చనిపోతే డాక్టర్ల మీద హాస్పిటల్ మీద దాడి చేస్తే మాకు రక్షణ లేకుండా అవుతుంది. మేము కూడా వైద్యం చేయలేము. మాకు కూడా చాలా కష్టం అవుతుంది. దీనికి మాకు మా ఐఎంఏ అందరూ కూడా మేము ఐఎంఏ సంరక్ష హాస్పిటల్ అన్నది ఐఎంఏలో ఒక మెంబర్. ఐఎంఏ ఇట్లా గైడ్ లైన్స్ ఇస్తుంది. కానీ ఈ విధంగా హాస్పిటల్ మీద దాడి చేయడము, పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని రావడము, మిమ్మల్ని ఇచ్చేస్తామంటే మాకు రక్షణ కూడా అయితలేదు. ఏదైనా కూడా వాళ్ళు కేసు పరంగా పోతే తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఉంటాం. మా మటుకు మేము మా దగ్గర వైద్య సేవలు ఎటువంటి లోపం జరగలేదు. ప్రతిదీ కూడా హై రిస్క్ కానీ వీడియోలు కానీ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా అవసరం. సీనియర్ మోస్ట్ డాక్టర్ ఉస్మానియాలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రసాద్ డాక్టర్, తర్వాత వరంగల్లో యూరాలజిస్ట్ విద్యాధర్ సార్ చేశారు.
వైద్య సేవలో ఎటువంటి లోపం లేదు. అది మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. ఇంకా ఏదైనా సంఘటన జరిగిన మెయిన్గా ఏంటంటే పేషెంట్లు టెర్షరీ కేర్ హాస్పిటల్స్ అంటారు, పెద్ద హాస్పిటల్స్ అనేది. ఇక్కడికి వచ్చే పేషెంట్ ఏ పేషెంట్ కాంప్లికేషన్ వస్తుందో మనం ముందే చెప్పలేము. కాకపోతే ముందే అవకాశం ఉందని మాత్రం చెప్పగలుగుతాము, దానికి కావాల్సిన కన్సల్ట్ కూడా తీసుకుంటాం. చెప్పిన తర్వాత ఏ పేషెంట్ కాంప్లికేషన్ వస్తుందో కూడా మనం ఊహించలేము. అనుకోకుండా కాంప్లికేషన్ రావడం అనేది ఆమె దురదృష్టము. ఆ కాంప్లికేషన్లో ల్యాండ్ కావడం, సెకండ్ సర్జరీ జరగడం, తర్వాత వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఎక్కువ ఎస్టిమేట్ లేకపోవడంతో హైదరాబాద్ రెఫర్ చేయడం, ఇవన్నీ అవసరాన్ని బట్టి పేషెంట్ నీడ్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు ఇక్కడ వారం రోజులు ఆమె శుక్రవారం నుంచి ఇవాళ మళ్ళీ శుక్రవారం వారం రోజులు అక్కడ ఉన్న తర్వాత పొరపాటున ఆమె ఆరోగ్యం కోలుకోకుండా కాంప్లికేషన్స్ ఎక్కువైపోవడం, చనిపోవడంతో వాళ్ళ ఎమోషన్స్ తోటి డాక్టర్లదే నిర్లక్ష్యం ఉన్నది, ఆసుపత్రిదే నిర్లక్ష్యం ఉన్నది అనడం, అది వాళ్ళ ఎమోషన్స్ అని మేము అర్థం చేసుకుంటున్నాం. మాకు కూడా బాధగా ఉంది. కానీ అట్లా ప్రతి కాంప్లికేషన్ ఉన్న కేసును మేము ముట్టుకోకూడదు, చేయకూడదు అంటే హాస్పిటల్ నడపలేము, హార్ట్ పేషెంట్లను చూడలేము. కాబట్టి కొన్ని పేషెంట్లకి కాంప్లికేషన్ వస్తాయి, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఈ పెద్ద హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్ ఉంటేనేమో వేరే దగ్గర పంపుతాం, పెద్ద హాస్పిటల్కి వచ్చేటే కాంప్లికేటెడ్ కేసులు వస్తాయి. అట్లాంటి కేసులు తీసుకోవడానికి విద్యాధర్ లాంటి సీనియర్ విభాగాలు తీసుకోవడానికి వరంగల్ ఉన్నవారు. సో ఆయన చేతుల మీద జరిగిన తర్వాత కూడా పేషెంట్ కాంప్లికేషన్స్ వస్తాయి. అది వాళ్ళ వ్యక్తిగత బాడీ నేచర్ని బట్టి కాంప్లికేషన్స్ వస్తాయి తప్ప వేరే హాస్పిటల్ నిర్లక్ష్యము లేదా వైద్యుల నిర్లక్ష్యం అనేది కాదు. సో ఆసుపత్రులు కానీ డాక్టర్లు కానీ ఎప్పుడు కూడా పేషెంట్ మంచి జరగాలని కోరుకుంటారు. ప్రతి పేషెంట్ బాగుపడాలి, మంచిగా వెళ్ళాలని కోరుకుంటారు. అంతే తప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే వరంగల్లో ఉన్న అన్ని హాస్పిటళ్లలో కూడా డాక్టర్లు మంచి కోరమే పనిచేస్తారు తప్ప కాంప్లికేషన్లు అంటూ వస్తాయి అనే విషయం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వచ్చినప్పుడు ఇప్పుడు రోజుకి ఎన్నో సర్జరీలు అవుతుంటాయి, అన్ని కేసులు చనిపోవట్లేదు, అందరి పేషెంట్లు ఇబ్బంది పడట్లేదు. వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు సాధారణంగా జరుగుతుంటాయి, దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని దీని ఎమోషన్స్ పెట్టేసి హాస్పిటల్ని డాక్టర్లను బదనాం చేస్తామని అంటే సరే వాళ్ళ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం, కానీ అదే కరెక్ట్ అని మీడియా కానీ ప్రజలు కానీ అలా ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఐఎంఏ ఎప్పుడు కూడా మా వైద్యులకు అండగా ఉంటుంది. ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా మేము పేషెంట్లకు కూడా ఏం చెప్తామంటే మీకు అవసరమైతే కేసు పెట్టండి. అన్యాయం జరిగినప్పుడు కేసు పెట్టవచ్చు, తప్పు డాక్టర్ అయితే డాక్టర్ పనిష్మెంట్ అవుతుంది, వాళ్ళకి తప్పు అయితే వాళ్ళకే చెప్తారు. సో ఇది మా ఐఎంఏ సార్. థ్యాంక్ యూ.